నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఇన్కన్వెన్షనల్ కూలగొట్టొద్దు అంటే సమంతని నా దగ్గరికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. సమంతని వెళ్ళమని నాగార్జున గారు అయితే ఫోర్స్ అయితే చేశారు. సమంత నేను వెళ్ళను అన్నది అంతే. వాళ్ళు చెప్తే వింటే విను, లేకుంటే డైవర్స్ ఇచ్చి వెళ్ళు అని చెప్పి నాగార్జున గారు అన్నారు. ఈ మాటలు నేను అన్నది కాదు, ఒక మహిళ అన్న మాటలు. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే అండ్ ఫారెస్ట్ మినిస్టర్ కొండ సురేఖ్ గారు అన్న మాటలు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ కిలియన్ ఫ్యామిలీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు ఇచ్చారు. తెలుగు సినిమా ప్రస్థానం స్టార్ట్ అయిందే వాళ్ళ నుంచి. అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన నాగార్జున నాగ చైతన్య మీద ఇలాంటి కామెంట్స్ చేయడం వాళ్ళ పరువుని తీసేస్తుందని చెప్పాలి. ఆ నాగార్జున గారు పరువు తీసేసినట్లే అని నాకు అర్థం కాదు. వాళ్ళకున్న వేల కోట్ల ప్రాపర్టీలో ఇన్కన్వెన్షన్ ఒక ప్రాపర్టీ లేకుంటే ఒక్క ప్రాపర్టీ వదిలేసి వాళ్ళకి ₹1 లాస్ కూడా ఉండదు, ₹1 నష్టం కూడా ఉండదు. అలాంటి ప్రాపర్టీ కోసం నాగ చైతన్య నాగార్జున గారు సమంతని ఫోర్స్ చేసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని అడిగారు అనడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎంతవరకు కొంచెమైనా మీనింగ్ ఉంది అది మాటల్లో? ఒక మహిళ లీడర్ అయ్యి, అది కూడా ఒక ఈస్ట్ వరంగల్ ఎమ్మెల్యే అయ్యి అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అయ్యి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అయితే రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయి అనే దానికి నిదర్శనంలాగా అయితే కనిపిస్తున్నాయి. ఓకే, రాజకీయాలు విమర్శనలు ప్రతి విమర్శనలు సర్వసాధారణమే, అది ప్రతి చోట ఉండేదే. కానీ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని సమంత గారిని నాగ చైతన్య గారిని నాగార్జున గారి ఫ్యామిలీని లాగడం ఎంతవరకు న్యాయం? తెలుగు సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ ని హీరోస్ ని లాగితే పబ్లిసిటీ వస్తుందనా? అండ్ ఇలా పబ్లిక్ గా లాగడం చాలా తప్పు. ఇలాంటి మాటలు విన్న తర్వాత నాకు చాలా తప్పు అయితే అనిపించింది. నాకే అనిపించింది అంటే వాళ్ళకి క్లోజ్ గా ఉన్న వాళ్ళు అదే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఎంతలా అనిపించి ఉంటుంది. అండ్ దీనికే జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. తారక్ అన్న ఫుల్ ఫైర్ లా ఫుల్ కోపంలో అయితే ట్వీట్ అయితే వేశారు. తారక్ అన్న ఏం వేశారు చూడండి. తారక్ అన్న మాటల్లో మీకు చెప్తాను వినండి. కొండ సురేఖ గారు ట్రాగింగ్ ఏ పర్సనల్ లైఫ్ ఇంటూ ద పాలిటిక్స్ ఇస్ ఎ న్యూ లో. కొండ సురేఖ గారికి పర్సనల్ లైఫ్ ఇంటూ ద పాలిటిక్స్ ఇస్ ఎ న్యూ లో. మీరు రాజకీయాల్లో ప్రతి విమర్శలో పర్సనల్ లైఫ్ ని లాగడం చాలా తక్కువతనం అని చెప్పి తారక్ అన్న అయితే అనడం జరిగింది. అండ్ అదొక్కటే కాదు, పబ్లిక్ ఫిగర్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ లైక్ యూ, మీలాంటి ఫారెస్ట్ మినిస్టర్ లాంటి పొజిషన్ లో ఉన్న మా లాంటి పబ్లిక్ ఫిగర్ మీద ఇలాంటి కామెంట్స్ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ. కొంచెమైనా పద్ధతిగా మలుచుకోండి అండ్ ప్రైవసీని రెస్పెక్ట్ అయితే చేయండి. See baseless statement throw the around the carelessly, especially about the film industry. We will not sit quietly while other make a baseless allegation against us. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ మీద ఎటువంటి అలిగేషన్ చేస్తే మేము ఊరుకునేదే లేదు, మేము సైలెంట్ గా అయితే కూర్చొని ఉండము అని చెప్పి తారక్ అన్న గట్టిగా అయితే మాట్లాడడం జరిగింది. We should rise above this and maintain a respect for each other boundaries. Let's ensure our society does not normalize such reckless behavior in democratic India. ఒక ప్రజాస్వామ్యం ఉన్న ఒక ఇండియాలో ఇలాంటి పద్ధతులు మానుకుంటే చాలా మంచిది. ఇలాంటి బిహేవియర్ అస్సలు సహించరానిది అండ్ మేము దీన్ని చూస్తూ ఊరుకోలేమని చెప్పి తారక్ అన్న తగిదన్న శైలి అయితే మాట్లాడడం జరిగింది. తారక్ అన్న ఇంత ఫైర్ లో ఇంత కోపంగా ఒక ట్వీట్ వేయడం ఇదే ఫస్ట్ టైం. అసలు మ్యాటర్ లోకి వెళ్తే కొండ సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ మీద కామెంట్ చేయడం చాలా అంటే చాలా తప్పనే చెప్పాలి. ఎందుకంటే తన ఒక పొలిటికల్ పార్టీకి ఒక కేటీఆర్ గారిని కామెంట్ చేస్తున్నప్పుడు తన గురించి పొలిటికల్ గా ఎన్ని విమర్శనైనా చేసుకోవచ్చు. ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి అతను ఎందుకన్నా కానీ ఎవరు మాట్లాడరు. బట్ మీ పొలిటికల్ ప్రతి విమర్శలో ఒక హీరోని గానీ ఒక పబ్లిక్ ఫిగర్ గానీ లాగడం అనేది చాలా అంటే చాలా తప్పు. ముఖ్యంగా నాగార్జున గారి ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో మూవ్స్ ఇస్తున్న వాటి ఫ్యామిలీ నుంచి వాళ్ళ పరువుని ఇప్పుడు తీసేసినట్లే ఉంటుంది. దీన్ని ఊరికే వదిలేసా ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. మీరు కేటీఆర్ గారిని ఎన్ని మాట్లాడిన అనుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు ఎవరు పట్టించుకోరు. బట్ మీరు పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ వారిని, అది కూడా సమంత లాంటి ఒక యాక్టర్ ని వాళ్ళు పర్సనల్ గా ఎన్నో విభేదాలు వచ్చి వాళ్ళు విడిపోయిన మ్యాటర్ ని మీరు ఇలాంటి ఒక విషయంలో కొన్ని వెబ్సైట్స్ కూడా ఇలాంటివి రాయడానికి కూడా ఇబ్బంది పడతాయి. అలాంటిది మీరు డైరెక్ట్ ఒక మీడియా ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అయితే చాలా అంటే చాలా తక్కువతనంగా అయితే కనిపిస్తుంది. ఈ రాజకీయాలు అనేది నాకు అనిపించింది అని చెప్పి చాలా మంది నెటిజన్లు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. వీటి మీద వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎంతో ముందరగా స్పందిస్తే మంచిది. ఇలాంటివి మన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరగడం అనేది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేయడానికి సహకరించరు అండ్ రేవంత్ రెడ్డి గారు చాలా మంచివారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు వీటి మీద ఎంతైనా స్పందించి కొండ సురేఖ గారి ద్వారా సమంత గారికి లేకపోతే నాగార్జున గారి ఫ్యామిలీకి సమర్పణ చెప్పిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరేమంటారు గైస్? ఈ టాపిక్ మీద కింద కామెంట్ చేయండి. అలాగే తారక్ అన్న మాటలు మీకు ఎలా అనిపించాయి? అండ్ అలాగే చిరంజీవి గారు అలాగే ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఈ రోజు కూడా రియాక్ట్ అయితే అవుతున్నారు దీని మీద. అండ్ ఇది గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.